ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది 2025 కాదు 2007. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి రే నేను ఇప్పుడు ఆన్లైన్లో ఇండియాలో బుక్స్ అమ్మబోతున్నాను అని చెప్తే మీ రియాక్షన్ ఏంటి? ఎవడరా ఈ పిచ్చోడు అన్నట్టు చూస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అలానే చూశారు, నవ్వారు. ఏంటి ఇండియాలో ఆన్లైన్లో బుక్స్ అమ్ముతావా, ఎవడరా నువ్వు అని ఒక విలన్ టైప్లో నవ్వటం స్టార్ట్ చేశారు. కానీ వై నాట్ ఇండియా అని ఈ ఒక్క క్వశ్చన్ ఒక ఇద్దరు యంగ్ విజనరీస్ గుండెల్లో ఒక రకమైన ఫైర్ నింపింది. అండ్ వాళ్ళిద్దరే సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంపెనీ ఇండియాలో టాప్ మోస్ట్ ఈకామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఫ్లిప్కార్ట్. బ్యాక్ స్టోరీకి వెళ్తే ఈ ఫౌండర్స్ ఇద్దరు అమెజాన్లో వర్క్ చేసేవాళ్ళు. అమెజాన్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అమెజాన్ గ్లోబల్గా ఎలా ఆపరేట్ చేస్తుంది, ఇది ఇంత గ్లోబల్ జెయింట్ ఎలా అయింది అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి మార్కెట్ ప్లేసే ఇండియాలో కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అని అనుకొని ఇంక యుద్ధం మొదలుపెట్టారు. ఆ టైంలో వీళ్ళ ఐడియా చాలా సింపుల్, హై డిమాండ్ సింపుల్ ప్రొడక్ట్స్ నమ్మి ఆ తర్వాత మల్టిపుల్ కేటగిరీస్కి స్కేల్ అవుదాం అని అనుకున్నారు. సో వాళ్ళు అప్పుడు బుక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత చిన్నగా అమెజాన్ మార్కెట్ ప్లేస్ మోడల్ని కూడా యాడ్ చేశారు. సో సెల్లర్స్ ఎవరన్నా ఉంటే లిస్ట్ చేసుకోవచ్చు, బయర్స్ ఆన్లైన్లో వాటిని కొనుక్కోవచ్చు. ఇదేం కాపీ కొట్టడం కాదు, ఇట్ ఈస్ బిల్డింగ్ ఏ ప్రొడక్ట్ అండ్ అడాప్టింగ్ ఇట్ టు ఇండియన్ కస్టమర్స్. గేమ్లోకి దిగాక ప్రతి ఒక్కటి ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది అనే మాట చాలా నిజం. ఎందుకంటే అప్పుడు అమెజాన్కి కూడా ఒకటి కనిపించాల, కానీ మన ఇండియన్స్కి స్పెసిఫిక్గా బిల్డ్ చేయాలి అన్న ఆలోచనతో దిగారు కాబట్టి మన ఇండియన్ సైకాలజీని వీళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. అక్కడే ఒక గేమ్ చేంజింగ్ ఆప్షన్ తీసుకొచ్చారు, అండ్ దట్ ఈస్ క్యాష్ ఆన్ డెలివరీ. ఈ చిన్న అడాప్టబుల్ ఇన్నోవేషన్ వల్ల ఇండియన్ కస్టమర్స్లో ఫ్లిప్కార్ట్ అంటే విపరీతమైన ట్రస్ట్ పెరిగిపోయింది. అలా 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 ఎదుగుతా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఎక్కడ ఉందో మీకు కూడా తెలుసు. సరే ఇంక ఈ కథ విన్నారు, ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అది కూడా నేనే చెప్తా. గ్రేట్ ఐడియాస్ అన్ని స్టార్టింగ్లో చాలా ఇంపాసిబుల్గానే అనిపిస్తాయి, కానీ ఇక్కడ నువ్వేం చేయాలి, గివ్ అప్ చేయకుండా మార్కెట్లో ఉన్న గ్యాప్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ మన ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ చేసుకుంటూ ఆడియన్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్తగా ఇన్నోవేట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అవుతావు. నెక్స్ట్ రీల్లో ఒక బ్యూటీ బ్రాండ్ సక్సెస్ గురించి చెప్తాను, ఫాలో చేసి పెట్టుకోండి. పెట్టి పెట్టగానే మీ ఫీల్డ్లోకి వచ్చింది. నెక్స్ట్ రీల్లో కలుసుకుందాం. బై బై.